హాయ్ అండి. ఈ వేసవికి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తాగేటట్లు ఒంటికి చలువ చేసే రాగి జావాని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఎంతగానో హెల్దీ అయిన రాగి పిండితో రాగి జావాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా రోట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం అల్లం ముక్క, అదేవిధంగా ఒక చిన్న పచ్చిమిర్చి స్పైసీ లేనిది యాడ్ చేసుకోండి. స్పైసీ ఉన్నది యాడ్ చేసినట్లయితే కొంచెం సగం మాత్రమే యాడ్ చేసుకోండి, లేదంటే అల్లంలోని ఘాటు, పచ్చిమిర్చిలోని ఘాటు ఎక్కువైపోయి జావ అనేది స్పైసీ ఎక్కువైపోతుందండి, తాగటానికి కష్టమవుతుంది. ఈ విధంగా ఈ మూడిటిని ఇలా కోర్సుగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. దంచుకున్న ఈ పేస్ట్ ఎక్కువైనా సరే మొత్తం యాడ్ చేసుకోవద్దండి. మీకు సరిపడినంత మాత్రమే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అయినా పర్లేదు. సో ఈ విధంగా ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేయడం కోసం ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ రాగి పిండినే తీసుకున్నానండి. దానిలో జస్ట్ 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత అప్పుడు మరో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే గడ్డలు అనేవి కట్టకుండా త్వరగా మిక్స్ అయిపోతుందండి. ఒకటేసారి వాటర్ని యాడ్ చేసినట్లయితే కలపడం కష్టమవుతుంది. సో ఈ విధంగా ఇది మొత్తం కలిసేలా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ యాడ్ చేసి వాటర్ చక్కగా మరిగించుకోవాలండి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసి అదేవిధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి వాటర్ ఉంటుంది కదా, ఈ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసే ముందు ఒకసారి ఇది మొత్తం కలిసేలా కలుపుకొని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకొని వెంటనే ఇలా గరిటె పెట్టి తిప్పుకోవాలండి. అప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ రాగి పిండి అనేది ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్లోనే యాడ్ చేసాం కాబట్టి. చూడండి, రాగి పిండి అనేది చక్కగా కుక్ అయ్యింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం దంచుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ని మీ స్పైస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే మీరు చేసుకునే జావ క్వాంటిటీని బట్టిని కూడా చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న అల్లం కానీ పచ్చిమిర్చి కానీ పెద్దగా ఘాటు ఉండదు కాబట్టి ఇలా యాడ్ చేశానండి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి, ఈ జావ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిక్కటి మజ్జిగను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 గ్లాసెస్ మజ్జిగ వరకు యూజ్ చేశానండి. ఇలా మజ్జిగని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోనట్లయితే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయ్యిందండి. సో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. స్పైసీ కూడా లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పిల్లలు ఇంకాస్త ఇష్టంగా తినడం కోసం, ఈ జావని ఇష్టంగా తినడం కోసం దీనిలో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని, అలాగే తురుముకున్న క్యారెట్, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇవి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ ఇవి మనం తీసుకున్నవి పూర్తిగా ఆప్షనల్ అండి. ముందుగా డైరెక్ట్గా అయినా సరే తినేయచ్చు. అదేవిధంగా దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని తాగామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒంటికి ఎంతగానో చలువ చేసే ఈ రాగి జావాని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.